మనుషులతో మాట్లాడటం ఆపేశాను, మనుషులతో తిరగడం ఆపేశాను, మనుషులతో కలవడం ఆపేశాను. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. కొత్తగా ఉంది. ఓకే, నేను చాలా యూట్యూబ్ వీడియోస్ ఫస్ట్ ఇది పెట్టేసుకుంటాను. నేను ఇప్పటివరకు చాలా యూట్యూబ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని చెప్పేసి కొన్ని వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాను. బట్ ఒక్కసారి ఎడిటింగ్ కానీ పోస్ట్ కానీ ఏమీ చేయలేకపోయాను. ఎందుకంటే లైక్ ఏమన్నా క్రింజ్ అనిపిస్తుంది అనమాట. అంటే స్టార్ట్ చేశాక బాగానే ఉంటుంది అనుకోండి, కానీ పోస్ట్ చేసే ముందు కొంచెం క్రింజ్గా అనిపిస్తుందేమో. లైక్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇదంతా నాకు అస్సలు అంటే నాకు అలవాటు లేదు అడగడం. బట్ అలవాటు చేసుకుంటా ఫ్రమ్ నౌ. సో అండ్ ఇంకా ఈరోజు నాకు చాలా 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 స్పెషల్ డే. ఎందుకంటే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ నా అంతటగా నేను నా సొంత డబ్బులతో బెంగళూరు వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా అంటే స్పెషల్ అకేషన్ కానీ పని కానీ ఏం లేదు. జస్ట్ లైక్ దట్ ఊరికనే ఐ జస్ట్ నీడ్ ఏ బ్రేక్. నా పిల్లోడు నుంచి, నా భర్త నుండి, హౌస్ నుండి, ఈ కాంటెంట్ క్రియేషన్ నుండి ఏదైనా సరే ఐ జస్ట్ నీడ్ ఏ బ్రేక్ అనిపించింది. అంటే నేను చాలామందిని చూస్తున్నా సోలో ట్రిప్స్ వెళ్తున్నారు. అంటే లైక్ చాలా అంటే ఎంత ధైర్యం ఎట్లా వస్తుంది వాళ్ళకి సోలో ట్రిప్స్ వెళ్ళడానికి. అండ్ నాకు తెలుసు నేను చూడడానికి చాలా ఎక్స్ట్రోవర్ట్లా కనిపిస్తాను. ఎక్స్ట్రోవర్ట్లా కనిపించే ఇంట్రోవర్ట్ నేను. ఇదే నా సొంత అన్నమాట. సంత అంటే ఇది కాదు, కింద కవర్లో అన్నీ ఉంటాయి. అది ఎందుకు తగిలించానో కూడా నాకే తెలీదు. ఏమో అలా కొన్నాను. ఎక్కడ హ్యాంగ్ చేయడానికి ప్లేస్ లేదు. ఇక్కడ ఒక మేక్ ఉందని చెప్పేసి ఇక్కడ తగిలించారు. దీంట్లో పాట్స్ పెడదామని ఒక ఐడియా ఉండే. ఆ ఐడియా అట్లానే ఉంది. ఇంతవరకు నేను ఇంప్లిమెంట్ ఏం చేయలేదు. చాలా మెస్సీగా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు నేను షూట్ చేస్తూనే ఉంటాను. సో ప్రతిరోజు సర్దిని మళ్ళీ తీసుకొని అదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో నేను ఇలా వదిలేస్తాను, ఏది కావాలంటే అది తీసుకుంటా. అసలు మా హస్బెండ్ ఇటువైపు కూడా రాడు. అదంతా చూసి ఆయనకి బీపీ ఎక్కేస్తుంది. సరే ఇక్కడ ఒక ఉంది కదా షెల్ఫ్స్, మీకు పెట్టుకోవచ్చు కదా అనుకుంటే ఇదంతా నిండిపోయింది. అండ్ అక్కడ కూడా నిండిపోయింది. సరే ఏమైనా వాడతానంటే వీటిలో నేను ఏమీ వాడను. లైక్ ఎందుకు పెట్టుకున్నానో కూడా నాకు తెలీదు. అలా వస్తుంది, అలా పెడుతున్నారో, ఏది వాడింది లేదు, పెట్టింది లేదు. అండ్ ఈ బాత్రూమ్ కొంచెం స్టైల్ కోసం వేసుకున్నా. ఇప్పుడు దాకా ముస్లి టీ షర్ట్ నైట్ ప్యాంట్తోనే ఉన్నాను. సో ఇప్పుడు ఒక షూట్ ఉందన్నమాట. అంటే నాకు పెద్ద ప్రొఫెషనల్ షూట్ ఏం కాదు. నా ఆ మొగుడ్స్ వర్సెస్ పెళ్ళామ్స్ అకౌంట్ ఉంది కదా, దానికి ఒక రీల్ చేయాలి. సో అంటే చాలా రోజులైంది నేను రీల్స్ ఇవన్నీ దాంట్లో ఎక్కువ యాక్టివ్గా లేను. నా బేబీ వల్ల కానీ ఏదైనా అవనివన్నీ నేను యాక్టివ్గా లేను. నాకు అంత ఐడియాస్ కూడా రావట్లే ఏం చేయాలి అని చెప్పి. ఇంతవరకు నేను నా అంతరగా నా ఫ్రెండ్స్తో కానీ అలా ట్రిప్కి వెళ్ళలేదు. ఎప్పుడో కాలేజ్లో ఒక బెంగళూరుకి ట్రిప్ అయితే వెళ్ళారనమాట. అది కూడా కాన్ఫరెన్స్ మీద. దట్స్ వెన్ ఐ మెట్ మై హస్బెండ్. యా, మళ్ళీ అప్పుడు వెళ్ళడమే మళ్ళీ ఇప్పుడు అనమాట. మాయిశ్చరైజర్ వాడేస్తున్నా. అయినో నేను చాలా చాలా చండాలంగా కనిపిస్తున్నాను. లైట్ అస్సలు లేదు. అండ్ నా మొహం కూడా అట్లానే ఉందనుకోండి. దెన్ ఈ రీకోట్ ప్రైమర్ అనమాట. ఇది చాలా 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 బాగుంటుంది. అండ్ నేను ఇంతకుముందు కలర్ బార్ ప్రైమర్ యూస్ చేశాను. అది చాలా బాగుండే నా ఫీలింగ్. కానీ వన్స్ ఇది యూస్ చేశాక లైక్ చాలా అంటే స్మూత్గా గ్లైడ్ అయిపోతుంది అనమాట ఫౌండేషన్. ఒక మంచి ప్రైమర్ కావాలి, చాలా స్మూత్గా ఉండాలి మీ ఫౌండేషన్ కానీ ఏదైనా సరే, ట్రై దిస్. ఓన్లీ ఫోర్ హెడ్ అండ్ ఈ ఏరియాకి మాత్రమే ప్రైమర్ రాసుకుంటున్నా. ఎందుకంటే నాకు ఫోర్ హెడ్ మీద అండ్ ఈ చిన్న ఏరియాలో కొంచెం బ్లాక్నెస్ వచ్చింది ప్రెగ్నెన్సీ. అంటే ఒకప్పుడు కూడా ఉంది, కానీ మరీ ఇంత ప్రామినెంట్గా అయితే ఈ ప్రెగ్నెన్సీ తర్వాత కనిపిస్తుంది. కలర్ కరెక్టర్, దీనిలో నేను ఆరెంజ్ పిగ్మెంట్ వాడుతున్నా. నేను వాడి అలా అయిపోయిందనమాట. ఏది వాడను, ఓన్లీ ఆరెంజ్ వాడుతున్నా, బ్లాక్గా ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, నా మొహాన్ని ఎక్కడైనా మేకప్ వేసినట్టుందా? అంతా ఈవెన్ అయిపోయింది. ఇక్కడ ఫౌండేషన్ లేదు, ఇక్కడ ఉంది. బట్ అర్థం కాదు మేకప్ వేసినట్టు. చాలా న్యాచురల్గా ఉంది. దగ్గర నుండి చూసినా సరే కష్టమే అబ్బా, మీరు ఎలా మాట్లాడతారో యూట్యూబ్లో. ఏదో ఒక సిటీలో కాన్ఫరెన్స్ ఉంటుంది కదా. సో మా కాలేజ్ వాళ్ళు ఏంటంటే అక్కడే ట్రిప్ లాగా ప్లాన్ చేసేవాళ్ళనమాట, కొంచెం వెకేషన్ లాగా అందరూ. సో దానికి మేము డబ్బులు ఇవ్వాలి, 10,000 అలా పర్ పర్సన్.
మొత్తం ఇంకా వాళ్ళు చూసుకుంటారు, బస్సెస్, స్టేస్ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. కాన్ఫరెన్స్ అయిపోతుంది. కాన్ఫరెన్స్ అయిపోయిన ఒక 3 to 4 మీరు డేస్ మొత్తం సిగ్గుపడకండి. తిరగలేదు అనమాట. నేను చచ్చిపోవాలనిపిస్తుంది. ఒక్కసారి వెళ్ళాను. 3 to 4 కండక్ట్ చేసినా సరే ఒక్కసారే వెళ్ళాను. అది కూడా బెంగళూరుకి. అక్కడే నా హస్బెండ్ని నేను మీట్ అయ్యాను. సో ఓకే ఓకే దెన్ రాజమండ్రి ఒకసారి, వైజాగ్ ఒకసారి తీసుకెళ్తే నేను వెళ్ళలేదు. ఎందుకంటే అది 10,000 అనమాట. అప్పట్లో నాకు ఎక్కువ. అండ్ అసలే ఆ డొనేషన్ సీట్, అక్కడికి వెళ్ళి వచ్చి నేను పెద్ద కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసి పెద్ద ఫస్ట్ ప్రైజ్ పీకేదేం లేదు. నాకు ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళాలి, ఫ్రెండ్స్తో ఉండాలి, ఆ రూమ్స్, ఆ కాన్వర్జేషన్స్ ఫన్నీగా అంతా బాగుంటుంది. బట్ 10,000 రూపీస్ అనేసరికి ఎక్కడో బ్యాక్ అయిపోయాను అనమాట. అంటే ఇంట్లో మళ్ళీ అడిగితే ఎందుకు అని కనీసం కూడా అడగల మా మమ్మీ వాళ్ళని. అమ్మ ఇలా వైజాగ్ వెళ్తున్నారు 10,000 అంట అని కనీసం నేను ధైర్యం చేయలేకపోయాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ దెమ్ టు పే. అవసరంలే, నథింగ్. నేను కాంప్రమైజ్ అయిపోతా, నువ్వు నాకేం పే చేయక్కర్లేదు అసలు. కనీసం నాకు ఇప్పుడు అనిపిస్తుంది అంటే నేను ఇంత మంచిదా అన్నాను నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు నేను రియలైజ్ అవ్వాల. అప్పట్లో అంటే 10 years బ్యాక్ 2015లో నాది స్టార్ట్ అయింది. అప్పుడు మా మమ్మీ వాళ్ళు 3 lakhs to 5 lakhs సంథింగ్ అప్పు చేశారు, 3 rupees వడ్డీ కింద. దానికి మళ్ళీ 3 lakh రూపీ ఎక్స్ట్రా అయింది వడ్డీ. సో గట్టిగా ఫిక్స్ అయ్యే వాళ్ళని అసలు ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి ఓన్లీ అవసరమైతేనే అడిగేదాన్ని. ఏమో వాళ్ళు సఫర్ అవ్వాలని నాకు లేదు. ఇన్స్టెడ్ వాళ్ళు ఇంకో దాని మీద పెట్టుకుంటే బెటర్ కదా. ఈసారి ఐబ్రోస్ సరిగ్గా రాలేదు, మాట్లాడుతూ చేశా కాబట్టి. చక్కగా ఇంట్లో కూర్చొని ఆ 4-5 రోజులు ఎంజాయ్ చేశాను. ఎందుకంటే దాదాపు మా క్లాస్ అంతా వెళ్ళిపోయారు. 1-2-3 మిగిలిపోయారు. ఆ 2-3లో నేను ఒకదాన్ని అనమాట. దెన్ బ్లష్ కొంచెం ఎక్కువే పెడతా. లిప్స్టిక్నే బ్లష్గా యూస్ చేసేదాన్ని నేను ఒకదాన్ని. ఇట్స్ ఫ్రమ్ మెబిలిన్. ద షేడ్ ఈజ్ 11 మేడ్ ఈజీ. గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఏ స్కిన్ టోన్కైనా బాగా సెట్ అవుతుంది అని నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. అందుకే లిప్ లైనర్గానే వాడాలి. లిప్స్టిక్ లిప్ లైనర్లా వాడకూడదు, మొత్తం షేడే పోయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు లిప్స్టిక్ అంటే ఇది మ్యాట్ లిప్స్టిక్ కదా, లిప్స్టిక్ అప్లై చేసిన వెంటనే దాన్ని ఏమంటారు, బ్లెండ్ చేయండి. పోవట్లా అప్పుడు అంటే మనీ ఉన్నా సరే మా మమ్మీ వాళ్ళని కష్టపడడం ఎందుకు అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను. బట్ ఇప్పుడు నా దగ్గర టైం ఉంది, డబ్బులు ఉన్నాయి, వెళ్ళడానికి ధైర్యం ఉంది, ఇంకా ఎందుకు బ్యాక్ అయిపోతున్నా అని ఒక ఫీలింగ్ అనమాట. మా బుడ్డోడు నా దగ్గర లేడు, అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాడు. నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చేస్తాడు. నెక్స్ట్ వీక్ వస్తే ఇంక వాడితో నాకు అవ్వదు, ఎక్కడికి వెళ్ళలేను కదా. ఇప్పుడు లేడు అండ్ దిస్ ఇస్ ద కరెక్ట్ టైం అనిపించింది. సో వెంటనే ఫిక్స్ అయిపోయా, ఓకే వెళ్తున్నా, ఐఎమ్ జస్ట్ గోయింగ్. ఫస్ట్ టైం ఇట్లా. అండ్ చాలామంది ఇప్పుడు చూస్తుంటా కదా సోలో ట్రావెలింగ్ ఇదంతా, నాకు చాలా ముచ్చటేస్తుంది. గర్ల్స్ అంత ధైర్యంగా ఎలా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి చాలా ముచ్చటేస్తుంది. చాలా ఇన్స్పైర్ అవుతా వాళ్ళని నేను చూసి. కానీ నేను చెయ్యలేను అంతే. చెప్పా కదా, ఎక్స్ట్రోవర్ట్లా కనిపించే ఇంట్రోవర్ట్ అనమాట. మనం చాలా ఎక్స్ట్రోవర్ట్గా కనిపిస్తా కదా, నో, పూర్తిగా ఇంట్రోవర్ట్ నేను. ఎక్స్ట్రోవర్ట్ ఓన్లీ నా క్లోజ్ బాగా అలాంటి బ్యాచ్తోనే. ఈ మధ్య అది కూడా తగ్గిపోయింది, ఎందుకో తెలియదు నాకు. ఐ డోంట్ నో. మనుషులతో మాట్లాడటం ఆపేశాను, మనుషులతో తిరగడం ఆపేశాను, మనుషులతో కలవడం ఆపేశాను. అంటే బేబీ పుట్టిన తర్వాత అని కాదు, బేబీ పుట్టక ముందు నుండి ఎందుకు ఇలా అయిపోయిందో నాకు తెలీదు. లైక్ చాలా ఫన్నీగా అది ఇది ఉండేదన్నమాట. నా గ్రాడ్యుయేషన్ అంతా గోల చేసేదాన్ని, స్టూడెంట్ని. బట్ ఏమవుతుందో తెలియదు, అలా చిన్నగా ఐఎమ్ నాట్ బీయింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ హ్యాపీ. నేను హ్యాపీగా లేను అని చెప్పట్లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నా.
బట్ స్టిల్ తెలియదు, నేను నాలా లేను, బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ. నా హస్బెండ్తో చాలా హ్యాపీ అండ్ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ ఏ హస్బెండ్ లైక్ హిమ్. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ మీ ఇన్ మై లైఫ్. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ ఎవ్రీ వన్ ఇన్ మై లైఫ్. నాకు ఫ్యామిలీ కానీ అంత సపోర్ట్ ఉంది, మా మదర్ ఇన్ లాస్ నుంచి, మా పేరెంట్స్ నుంచి, హస్బెండ్ నుండి, ఎవ్రీ వన్ చాలా సపోర్ట్ చేస్తారు. బట్ ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ బీయింగ్ మై సెల్ఫ్. ఇప్పుడు వెళ్ళి హెయిర్ చేసుకోవాలి. మీతో ఇదంతా మాట్లాడిన తర్వాత నాకు ఒకటి వెలిగిందనమాట. నేనేం మిస్ అవుతున్నానంటే ప్రాపర్గా మాట్లాడటం మిస్ అవుతున్నా, ఇలా షేర్ చేసుకోవడం మిస్ అవుతున్నా. ఎందుకంటే నేను మనుషులతో మాట్లాడటమే ఆపేశాను కాబట్టి. ఎందుకు ఆపేశానో నాకే తెలీదు ఇంతవరకు. సో ఆ గాసిప్స్ కానీ, ఆ మాట్లాడుకోవడం, ఆ ఎంజాయ్మెంట్, నథింగ్. ఆఫీస్ మానేసినప్పటి నుంచి నేను ఓన్లీ ఇంట్లోనే ఉన్నా, బయటికి వెళ్ళింది తక్కువ, మనుషుల్ని కలిసింది తక్కువ. సో నేను బీ బ్లెండ్ వాడుతున్నాను, హీట్ ప్రొటెక్షన్ మిస్ట్ ఆల్రెడీ వాడేసాను అండ్ చిక్ అంతా తీసేసుకున్నాను. ఐఎమ్ యూజింగ్ దిస్ బ్లో బ్రష్ ఫ్రమ్ మేక్ మీ బోల్డ్ అర్బన్ యోక్. ఇది నేను కొనలే, నాకు ప్రమోషన్ కింద వచ్చింది. యూజ్ చేసినప్పుడు మేక్ షూర్ మీ హెయిర్ 90% వరకు డ్రై అయి ఉండాలి అండ్ 10% కొంచెం వెట్గానే ఉండాలి. కంప్లీట్గా డ్రై అయితే మీకు ఆ స్మూత్ సెలూన్ ఫినిష్ అయితే రాదు. నేను సపరేట్గా ఒక వీడియో చేసిన తర్వాత బ్లో బ్రష్ ఎలాంటి యాంగిల్స్లో పెడితే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి. కొంతమంది స్ట్రైట్గా ఇట్లా అనేస్తారు, మీకు స్ట్రైట్గా వచ్చేస్తుంది హెయిర్. అట్లా కాకుండా నేను వెనకాల చేసుకోవట్లేదు, వెనకాల ఎలాగో కనిపించదు కాబట్టి వెనకాల అట్లనే పిచ్చిగా ఉంది. అయ్యో, మైక్ పెట్టుకోవడం మర్చిపోయా. మంచిగానే వినిపిస్తుందా? మైక్ పెట్టుకోవడం మర్చిపోయా, బట్ మంచిగానే వినిపిస్తుంది చెక్ చేసుకుంటే. ఎస్. కానీ మీరు ఖచ్చితంగా హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అయితే వాడాలబ్బా. ఇది వాడకపోతే మీ హెయిర్ అంటే ఇది వాడినంత మాత్రాన్ని 100% ప్రొటెక్ట్ అవుతుంది అనేం కాదు. వాడకపోతే ఇంకా దరిద్రం అవుతుంది హెయిర్. నేను ఆల్రెడీ ఫేస్ చేశాను, చాలా డ్రై అండ్ ఫ్రిడ్జ్గా అయిపోయింది. అప్పటి నుంచి నేను గుర్తు పెట్టుకుని మరి ఇది వాడతాను, ఇది లేదా నేను ఏది చేయను అనమాట. అండ్ ఆల్సో సీరం, మీరు ఎంత మంచిగా బ్లో డ్రై చేసుకున్నా సరే లాస్ట్కి సీరం ఫినిష్ లేకపోతే వేస్ట్. అసలు ఇంకా గజ్జిగానే కనిపిస్తుంది. ఈ చిన్నవి అయితే నేను ఫాలో అవుతా, హెయిర్ కొంచెం సలోన్ స్మూత్గా కనిపించడానికి, అంటే ఆ ఫినిష్ రావడానికి. లుక్, మీరు సీరం అప్లై చేసుకుంటే ఓన్లీ ఆ స్మూత్ ఫినిషే కాదు, ఒకవేళ మీరు లేయర్ కట్ అంటే మీది కనుక లేయర్ కట్ కానీ ఏ హెయిర్ కట్ అయినా సరే మంచిగా లేయర్స్ అన్నీ సపరేట్గా కనిపిస్తాయి. లుక్ అవుచ్. అరే మళ్ళీ షూట్ చేసే టైంకి ఎట్లానో నాశనం అయిపోతుంది. సో పైన మాత్రమే చేసా, హార్డ్లీ ఒక 3 minutes ప్రాసెస్, దట్స్ ఇట్. ఇది శారీ, చాలా బాగుంది కలర్. ఇటు తిప్పేసుకున్నాను నేను. సో దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది సేమ్ ప్యాటర్న్లో. నేను మింత్రా నుండి ఆన్లైన్ చేసుకున్నా. కలర్ కలవలేదు, బట్ ఇట్స్ ఓకే, ఓన్లీ షూట్కి కాబట్టి ఫైన్. ఇదే ఈ చీర మంగళగిరి పట్టు. నాకు కలర్ చాలా మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ బుచ్చుతల్లి, ఓ కొరుక్కోకో, ఎందుకు కొరుక్కునేది? అబ్బా ఎంత చెత్త. ఎందుకంటే ఎప్పుడో ఒక్కొక్కసారి బయటకు వెళ్తాం కదా, ఆ బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం ఇంట్రోవర్ట్ కాబట్టి మనం ఇనిషియేట్ చేయమన్నమాట కాన్వర్జేషన్. వేరే వాళ్ళు అంటే పక్కన వాళ్ళు ఇనిషియేట్ చేస్తే అప్పుడు నేను ఓకే అని కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి అప్పుడు నేను మాట్లాడేస్తాను. కానీ నా అందరినీ అస్సలు నెవర్, ఎప్పుడు మార్చుకోవాలి. సో ఆ మాటలు నేను మిస్ అవుతున్నాను, నా మాటలు నేను మిస్ అవుతున్నా. దానివల్ల అలా అనిపిస్తుందేమో నాకు. అన్నీ ఉన్నాయి,
ఎక్సెప్ట్ దట్ ఆ జాయ్ అనేది పోయింది. ఇట్స్ ఓకే, చిన్నగా మారుతాను, కంప్లీట్లీ ఓకే. సో ఇది మీషో నుంచి తీసుకున్నాను, అరౌండ్ 550 రూపీస్ అలా పడింది నాకు. క్వాలిటీ ఓకే పర్లేదు, కానీ 550 అంటే జస్ట్ ఇలా షో పీస్గా పెట్టేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇది పెట్టుకోవాలి కదా, నల్ల పూసల కింద కనిపిస్తే బాగోదు. సో ఇవి ఎంత చిరాకు అంటే నాకు అసలు ఓపికే ఉండదు తీయడానికి, చాలా చిరాకు వస్తుంది. ఉన్నావురా నువ్వు, రే రారా, ఎందుకు ఎట్లా అయ్యో, సర్లే ఇట్స్ ఓకే. ఏంటి మేమి బుజ్జితల్లి అదేం చేస్తుందంటే లేస్తుంది పొద్దున, మాతో పాటు లేస్తుంది అమ్మగారు. లేచి దొల్లిద్ది, కిందకి వెళ్తుంది, దొల్లుతుంది, ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంది కిచెన్ దగ్గర. ఫుడ్ మళ్ళీ దాని ఫుడ్ కాదు, మా ఫుడ్ కావాలి దానికి. మా చుట్టూ తారట్లాడుతుంది. దాని ఫుడ్ ఇప్పుడు తిందు, బాగా ఆకలేస్తుంది కదా అప్పుడు తింటుంది దాని ఫుడ్ వెళ్ళి. అసలు బుద్ధి భయం ఏమీ లేదు కదా, బుద్ధి భయం ఏమీ లేదు. పిచ్చుకుక్కవి ఏంటి ఆ చూపేంటి, ఏంటి, ఏం కావాలి నీకు, ఏం కావాలి? ఓమా ఫుడ్డా, ప్యాంపర్ చేయాలా? సరే, ఎప్పుడైతే శారీ కట్టుకుంటానో ఇదే పరిస్థితి. ఎప్పుడైతే ఈ శారీ జస్ట్ 1 అవర్కి యూజ్ చేస్తా కదా, ఆ 1 అవర్కి నేను మళ్ళీ వాష్ చేయలేను, అలా కొంచెంసేపు ఆరేసి పెట్టేస్తా కదా. ఇది మాత్రం విడిగా డ్రెస్సుల్లో, నైట్ డ్రెస్సుల్లో ఉన్నప్పుడు దగ్గరకు కూడా రాదు, శారీ కట్టుకోగానే దగ్గరకు వచ్చేస్తుంది. ఇంక ఇట్లా రబ్ చేస్తుంది, మొత్తం హెయిర్ అంతా నా శారీ మీదకే ఉంటుంది. కావాలని చేస్తావు కదా మిమి, నువ్వు కావాలని చేస్తావు కదా, కుళ్ళుబోతు. ఓకే, ఈ బ్లౌజ్ నేను మింత్రాలో తీసుకున్నాను, అరౌండ్ 750 రూపీస్కి, ఫుల్లీ స్టిచ్డ్. కానీ కొంచెం లూజ్ అయింది, కొంచెం టైట్ ఉంటే బాగుండేది, అంటే నేను కరెక్ట్ సైజ్ పెట్టుకుని ఉంటే బాగుండేది. అండ్ సెట్ అయిపోయింది కూడా, నైస్ కదా. ఓకే, మేమీ పెట్టిన ఫుడ్ తినొచ్చు కదా, మేమీ వెళ్ళి తినిపో. నిజంగా మేమీ ఆగు ప్లీజ్. నీకేం కావాలమ్మా, ఏం కావాలి నీకు? సో ఇలా నేను స్క్రిప్ట్స్ అన్నీ రాసుకుంటాను, గుర్తుంటే డైలాగ్స్ చెప్పేస్తాను, కానీ నాకు అంత గుర్తుండదు, మెమరీ పవర్ లేదు, సో ముందే రాసుకుంటాను అనమాట. ఓకే, స్క్రిప్ట్ దీనిలో రాసుకోలేదు, సో నా అంతగా నేనే చెప్తాను. ఇప్పుడు వెళ్ళి డైలాగ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ రీల్ షూట్ అయిపోయింది. షూట్ అయిపోయిన వెంటనే నా బట్టలన్నీ ప్యాక్ చేసేసుకొని వెంటనే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. మా హస్బెండ్ డ్రాప్ చేశారు. ట్రైన్లో ఫుడ్ ఎంత వర్స్ట్గా ఉంటుందో మీ అందరికి తెలుసు కదా. సో మా హస్బెండ్ బ్రెడ్ ఆమ్లెట్ వేశారు నైట్ డిన్నర్. ఒక్కసారి ట్రైన్లో ఫుడ్ తీసుకున్నాము, అదే చివరిసారి అయింది. మా మిమీ పాప కూడా వచ్చిందని డ్రాప్ చేయడానికి. అండ్ ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్గా పైన జాకెట్ తిరగలు తిప్పేసుకున్నాను. అండ్ ఆ వీడియో క్లిప్ చూసిన వెంటనే మళ్ళీ జాకెట్ నార్మల్గా వేసుకున్నాను. మిస్ అవుతావా? అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఎలా ట్రావెల్ చేశాను, ఎవరితో ఉన్నాను, ఎవరితో వెళ్ళాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను అన్నీ పోస్ట్ చేస్తాను. డోంట్ మిస్. బాయ్.